అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇక రంగుల పండుగ మామూలుగా చేసుకోలేరు. కోడిగుడ్లను కొందరు నెత్తి మీద కొడితే కొందరు జాంగలాలనే కొట్టిరాట కొందరు దోస్తులకు. ఒక్కొక్కల గుడ్లు వలిగినాయట. అది సరే కానీ ముందుగా మన ముచ్చట్లలో ఏముంటాయి, నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ సార్ను కలిసిండ్రు డిఎంకే పార్టీ నేతలు. సీఎం సార్కు వివరించిర్రట సెంటర్ సర్కారు పడుతున్న కథలు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళను చిన్న చూపు చూసిండట స్పీకర్ సారు. అంబేద్కర్ విగ్రహం కాడికి పోయి గులాబోళ్ళు చేస్తున్నారు పోరు. అన్ని పథకాలు అమలవుతున్నాయి అన్నాడు మంత్రి పొన్నము. మరి కాంగ్రెస్ లీడర్లకు జనం ఎందుకు పెట్ట చూస్తుండ్రు సున్నము. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ భవన్కు పోయిందట డిఎంకే క్యాడరు. మర్యాదలు మంచిగా చేసి ఎదుర్కొన్నాడు గులాబీ పార్టీ లీడరు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు చేసిండ్రు ఏకగ్రీవము. వాళ్లతోనన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు వస్తుందా జీవము. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ పంపిన డిఎంకే లీడర్లు అంతా పోయి కలిసిర్రట. అగో సీఎం రేవంత్ సార్ ఢిల్లీకి పోయిండు కదా, మరి వాళ్ళు కూడా ఏడ కలిసిర్రంటే ఏమో మరి ఢిల్లీనే కలిసిర్రు కావచ్చు. అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పార్టీ చలో ఢిల్లీ. అగో సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయి సీదా సార్కు శాల్వ కప్పి సన్మానం కూడా చేసిర్రు కదా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎందుకు ఊకుంటాడు, మర్యాదకు మర్యాద అన్నట్టు ఇట్లా ఆ సారు కూడా వాళ్ళ డిఎంకే లీడర్ మేడంకు శాల్వ కప్పి చేతుల బొమ్మ కూడా పెట్టిండు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక వచ్చిన ముచ్చట ముంగట వేసుకుర్రట. ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ పెడుతున్న నియోజకవర్గాల పునర్విభజన మీటింగ్కు రావాలి. దక్షిణ భారతదేశంను కాపాడాలని వచ్చిన డిఎంకే పార్టీ లీడర్లు సీఎం రేవంత్ సార్తోని అన్నరా అంటే అనకుంటూ ఊకుంటారా అనే ఉంటుంది. ఇక రేవంత్ సార్ ఏమన్నాడంటే మీరేయి నుండ్రి. Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. ఈయన సెంట్రల్ సర్కార్ కావాలనే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను తక్కువ చూపు చూస్తుంది. అందుకే నియోజకవర్గాల పునర్విభజన అనుకుంటా కొత్త దేశం కడుతుందని అనుకొచ్చుండు. పునర్విభజన గురించి ఇంత పురుషత్గా చెప్తున్న మీరు తమరు రాష్ట్రంలో కడుతున్న ఏషాల గురించి కూడా ఎందుకో చెప్తలేరు రేవంత్ గారు. మీ లలిత కళల గురించి చెప్తే పొద్దే ఏర్పడది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా పోయి బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహం కాడ ధర్నా చేస్తుర్రు. మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు రోడ్డెక్కవలసినంత కర్మేం పట్టింది, ఎందుకు సడకు మీదకి ఎక్కి న్యాయం కావాలని న్యాయ పోరాటం చేస్తున్నారో ప్రజల కోసమా వాళ్ళ పార్టీ అభ్యర్థుల కోసమా ఏది అరుచుకుందాం పారి. చూసిండ్రా గులాబీ దండు మొత్తం ఇట్లా అంబేద్కర్ సార్ బొమ్మ కాడ కూర్చున్నది. ఎందుకు ఇట్లా షెయి సర్కార్ మీదికి సమరం చేస్తున్నారు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అసెంబ్లీలో స్పీకర్ సార్ మీదికి మరలబడ్డందుకు సార్ను సస్పెండ్ చేసి స్పీకర్ గారు సభను వాయిదా చేసిండట. జగదీష్ రెడ్డి సారు అంతా ఏం తప్పు చేసిండు, ఆయనను ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారని ఇట్లా కార్ పార్టీ లీడర్లు మొత్తం న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నాకు దిగిర్రట. మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాటలు కూడా ఇనుండ్రి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈయనరా ఏమంటుండో అట్లనే జగదీష్ రెడ్డి సార్ కూడా ఏమో అంటుండు, ఆయన ముచ్చట కూడా ఇనుండ్రి. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అయ్యా జగదీష్ రెడ్డి గారు, మీకు సస్పెండ్ అంటే భయమే లేదా? ఎందుకు సారు గులాబీ గుంపు నేసుకొని అంబేద్కర్ సార్ విగ్రహం కాడ అంతా అడావిడి చేస్తున్నారు? అయినా మీ కేసీఆర్ సారు కారు పార్టీ లీడర్లకు క్రమశిక్షణ నేర్పిండు. మేము పత్తిత్తు మాటలే మాట్లాడతాము, పనికి మాలిన మాటలు మాట్లాడమని అనే మీరు అసెంబ్లీలో అట్టెట్లా మాట్లాడితిరి? అట్లా మాట్లాడు తప్పు కదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనబట్టిరి. మీరు ఇట్లా పనికిరాని పంచాదులు ముంగటేసుకొని అసెంబ్లీలో ప్రజల కోసం జరగవలసిన చర్చను తప్పుదో పట్టిస్తున్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను తెలంగాణలో పాలనగిరేలుగా పెడుతున్న షెయి పార్టీ అన్నీ అమలు చేస్తుందట. 1-2 పథకాలు మాత్రమే పెండింగ్లు ఉన్నాయట. రాష్ట్రంలో ఒక్క పథకం సక్క అమలు కాక 6 గ్యారెంటీల కోసం ప్రజలు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఇప్పటికీ ఎదురు చూస్తుంటే అమలవుతున్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈయననే. అయ్యా బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చెప్పుర్రి. సభ్యునికి మీ ద్వారా తెలియజేస్తున్నది ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. 1-2 అరా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా
వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు పోతాం. కానీ ఇన్నరా ఏమంటుండో మంత్రి గారు, మీది నోరా లేకుంటే ఇంకేమన్నానా? ఏ పథకాలు అమలు చేసిండ్రు సారు? ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల్లా ఒక మీ ఫ్రీ బస్సు పథకం తప్పితే ఇంకేమైనా పథకం పబ్లిక్కు అందరికీ అందేటట్టు పురాగా అమలు చేసిర్రా? గడికో పథకం కొలాయిస్తున్నాం అనుకుంటా కుక్కకు బొక్కేసినట్టు పేరుకు ఏదో ఓ పథకం బాపదు పైకము కొందరికి వేసినట్టు వేసి చేతులు దులుపుకొని మీ చేయి సర్కారు గొప్పలు చెప్పుకునుడు డబ్బా కొట్టుకునుడు ఉన్నది తప్పితే మీరు ఎన్నికల ముంగడ చెప్పినట్టు అన్నదాతలకు ఇస్తామన్న రైతు భరోసా మొత్తం వేసింది లేదు. రైతు రుణమాఫీ పురాగా వేసింది లేదు. అన్నదాతలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అంటిరి, పేరుకు కొందరికి చేస్తిరి. ఇప్పుడు ఇంకా చాలా మంది అరువులైన అన్నదాతలకు మాఫీ కాక చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరగబట్టి ఇంకో దిక్కు 500కే గ్యాస్ బుడ్డి అంటిరి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు సబ్సిడీ పైసలు పడతలేవని మహిళలు నెత్తి నోరు కొట్టుకుంటురు. అమ్మలక్కలకు ఇస్తామన్న నెలకు 2500 ముచ్చట ఏమాయ సారు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చుడే లేదా? కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఊసే లేదా? రాజీవ్ యువ వికాసం ముచ్చట్నే లేదా? ఇందిరమ్మ ఇండ్లు గట్టించింది లేదా? కొత్త కూపన్ కారట్లు లేవా? ఇన్నిగానం పథకాలు పెండింగ్లో ఉంటే ఇచ్చినమని ఇట్లా పచ్చబద్దాలు చెప్పేదందుకు ప్రభాకర్ సారు మీకు నోరెట్లా వస్తుంది? అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ను కలిసేందుకు డిఎంకే పార్టీ లీడర్లు వచ్చిర్రట. ఎన్నడూ లేని బీఆర్ఎస్ పార్టీ బికారైతుందంటున్న ఈ టైంలో గులాబీ గుడిసెల ఉన్న మాజీ సీఎం సార్ పుత్రరత్నాన్ని కలిసేందుకు ఎందుకు వచ్చిర్రో, తెలంగాణలో కూడా కూటమిగా ఏర్పడేందుకు వచ్చి రాయి కథ మొత్తం అరుచుకుందాం పారి. తెలంగాణ భవన్ కాడ ఇట్లా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు డిఎంకే పార్టీ లీడర్లకు ఎదురుగా వచ్చి ఎదుర్కొని లోపలికి తోలుకపోయిండు. కేటీఆర్ సార్ కూడా వచ్చిన లీడర్లను కలుసుకుంటా చేతుల చేసి స్వాగతం పలికిండు. తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ చేతుల్లా ఉట్టిగా చేస్తే ఏం మంచుకుంటుంది? తెలంగాణలో మర్యాద అంటే ఏందో చూపిద్దామని శాలువాలు తెచ్చి సన్మానం కూడా చేసిర్రు. కల్వకుంట్ల తారక రామారావు సారు మర్యాద చూసి డిఎంకే పార్టీ లీడర్లు మొత్తం మురిసి ముప్పందు అయినట్టే అనిపిస్తలేదు. మర్యాదలు మొత్తం ఒడిచినాక వచ్చిన ముచ్చట ముంగటేసుకుర్రట. ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలా పేరంటానికి మీరు పెద్ద చుట్టాలోలే అజరు పడాలే. సెంట్రల్ సర్కారు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి దెబ్బపడే పరిస్థితి వస్తుంది. 10 ఏళ్ల పాలన చేసిన మీకు పాలన మీద పరిపాలన మీద ప్రజల నాడి మీద మంచి పట్టున్నది కాబట్టి మీరు నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించాలి. మాతోని చేతుల చేసి చేతులు కలిపి పోరాటంకు బాటలు చూపాలని అన్నారా అంటే అట్లానే దానికే తమిళ తాంబీలు వచ్చిండ్రట. డిఎంకే లీడర్లు పని కట్టుకొని వచ్చి అట్లా చెప్పినాక కేటీఆర్ సార్ కాదు అంటాడా? మాకు పోరాటాలు ఏం కొత్త కాదు. అప్పట్లో తెలంగాణ లడాయి ఎట్లా నడిపినామో, రాష్ట్రంలో లొల్లులు ఎట్లా చేసినామో మీకు తెలియందా? అప్పుడంటే రాష్ట్రం కోసం రణం చేసినాము, ఇప్పుడు జనం కోసం మీరు చేస్తున్న పోరాటంలో చంద్రుడికో దారం పోగన్నట్టు మా వంతుగా మీకు మద్దతిస్తామని మాజీ సీఎం సారు రాజకీయ వారసుడు అనే ఉంటాడా అంటే అనకుంటా ఉంటాడా? చూడాలి మరి కేంద్ర సర్కారు మీద వ్యతిరేక పోరాటంలో అన్ని రాష్ట్రాల లీడర్లు అన్ని పార్టీల లీడర్లు ఎంతవరకు ముంగడికి పోతారో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డోళ్ళ ఎన్నిక ఏకగ్రీవం అయిందని ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు చెప్పిర్రు. ఆల్రెడీ వాళ్ళే ఎమ్మెల్సీలని కన్ఫామ్ అయినాకనే నామినేషన్లు వేయించిరి. పోటీలో ఎవరిని కూడా నిలబెట్టకపోయిరి. అది సరిగాని అందరు ఏకగ్రీవం అయినట్టేనా ఏమో మరి. మనం కూడా అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. షేయ్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ విజయశాంతి అలియాస్ రాములమ్మ, అద్దంకి దయాకర్ సారు, శంకర్ నాయక్ సారు, సిపిఐ నుంచి పోటీలున్న సత్యం సారు, కార్ పార్టీ నుంచి శ్రవణ్ సారు నామినేషన్లు వేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. వాళ్ళు తప్ప తతిమ ఎవ్వరు కూడా నామినేషన్లే వేయలేదు. ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసి ఎమ్మెల్సీలుగా గెలిచినట్టు పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లు అందించిరట. అయ్యా ఎమ్మెల్సీలారా, మీరన్న చేయి సర్కారు ఏలుబడిలా ప్రజలకు పథకాలు అందే తట్టు చూడుండ్రి, జనం కోసాలు అర్థం చేసుకుని బాధలు వాపుండ్రి. మీ పుణ్యానన్న ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందితే జనము ఎల్లకాలం యాది పెట్టుకుంటారు. అట్లా కాకుండా మీరు అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రి లెక్క ఉంటే మీరు కూడా గెలిచిదండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో షేయ్ సర్కారుకు చెడ్డ పేరు వచ్చేందుకు ముఖ్య కారణం ఎవరు అంటే తెలంగాణ సర్కారులో కొలువులు ఎలుగబెడుతున్న ఆఫీసర్లేనట. ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు చేసే ప్రభుత్వ అధికారులు ఎట్లా కారణం అవుతారు? అసలు వాళ్ళు చేసిన తప్పిదం ఏంటిది? అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఆఫీసర్లే రాష్ట్రాన్ని ఆగం చేస్తురా. ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇలా రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను, కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే అవకాశం ఉంది.
అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, అంటే ప్రభుత్వ ఆఫీసర్ల పనితనం చక్కగా లేకనే మీ షెయి సర్కారుకు చెడ్డ పేరు వస్తుందా? వాళ్ళు చెడ్డ పేరు తెచ్చేందుకు, రాష్ట్రాన్ని చెడగొట్టేందుకు చూస్తుంటే పాలకులం కాదు సేవకులం అనుకుంటా తెలంగాణలో పాలనగిరి ఎలగబెడుతున్న మీ షెయి పార్టీ లీడర్లు, అధికార పార్టీ ప్రతినిధులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోతుర్రా? మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ట్రాక్టర్ నడుపుకుంటా సొరంగంలోకి పోయిండు. ఎంతో మంది డ్రైవర్లు ఉండగా ఖుద్దు అగ్రికల్చర్ మినిస్టరే అంతకాయిస్గా ట్రాక్టర్ నడుపుకుంటా ఏ సొరంగంలోకి పోయిండు. మొన్న గొలిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లక, లేకుంటే ఇంకా వేరే ఏడనో ఉన్న సొరంగంలక. ఏది మనం కూడా సీదా పోయి చూద్దాం పారి. అవి చూసినరా, నెత్తికి ఇంజనీర్లు పెట్టుకునే టోపీ పెట్టుకొని ఇట్లా ట్రాక్టర్ వేసుకొని కలెక్టర్ను కూసోబెట్టుకొని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు సొరంగంలోకి పోతుండు. మరి అది ఏ సొరంగం అంటారా? సీతారామ ప్రాజెక్టులున్న యాతలకుంట కాడున్న సొరంగము. దాంట్లో పనులు ఎట్టెట్లయితున్నాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. పనులు బిరబిర ఒడిచిపోతే గోదావరి జనాలను తెచ్చి సీతారామ ప్రాజెక్టు నుంచి సాగునీళ్లు ఇయ్యాలని ఆఫీసర్లతోనే అన్నాడేమో. అయ్యా మంత్రి గారు, ఓదిక్కు అన్నదాతలు సాగునీళ్లు లేక అవస్థలు పడుతురు. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట ఎండిపోతుంటే కండ్ల నీళ్లు పెట్టుకుంటుర్రు. ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు నింపి పంటలకు నీళ్ళు అందియ్యి. రైతుల కలకల అంత మంచిది కాదు సారు. ఎద్దేడిసిన వ్యవసము, రైతేడిచిన రాజ్యం ఎన్నడూ పోగుబోయేది. మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి అన్నదాతలను అరిగోసలు పెడుతున్నదా అంటుర్రు. ఆ నిందను తొలగించుకొని పంట పొలాలకు నిండుగా నీళ్ళిచ్చి రైతులను ఆదుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణను తెర్లు చేసేందుకు కమలం పువ్వు పార్టీ లీడర్లు పెద్ద ప్లానే చేస్తుర్రట. ఒదికు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చందన చేస్తుందని కమలయ్యలు కథలుగా చెప్తుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆగం చేయబోతున్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన ఆమె మాటలనే ఈనుండ్రి. అమ్మ విజయశాంతి అలియస్ రాములమ్మ చెప్పుండ్రి, కమలం పువ్వు కుట్ర కుతంత్రమేందో. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. అగో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎవరు ఉన్నారు? మరి దించి ఏం చేస్తారు మేడం? ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుర్రి. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని. ఏలుబడిలో ఉన్నది మీ షెయి పార్టీ కదా, మరి తెచ్చుకొని ఏం చేస్తారు మేడము? తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. మార్పు అని మీరు కూడా తెలంగాణ పబ్లిక్ను మాయమాటలతోని నిండా ముంచి ఎండల కూర్చున్నంత పని చేస్తలేరా? 6 గ్యారెంటీల ఆశ పెట్టి ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డది అన్నట్టు చేస్తలేరా? ఇందిరమ్మ పాలనలో ఇబ్బందులు అనేటివి ఉండయని ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్తిరి. మీరు ఎమ్మెల్యే ఎన్నికల ముంగట చెప్పిన దానికి ఇప్పుడు మీ ఏలుబడిలో ఉన్నదానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉంది. మీ వాళ్ళు చక్కదనంగా ఏలుబడి నడిపించినట్టు కమలయ్యలు వచ్చి తెలంగాణను తెర్లు చేస్తారని అనబడితిరి. ఏ లీడర్ మేడము బంగారు తెలంగాణకు బాటలేసింది, పబ్లిక్ను పేదరికంలో లేకుండా చేసింది. గత బీఆర్ఎస్ల గవ్వే బాధలు, మీ ఏలుబడిల గవ్వే గోసలు ప్రజలకు తప్పుతలేవు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాడిందే పాట పాసువన్ల పాట అన్నట్టే ఉన్నదట కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాట కూడా. మొన్నటి నెల నుంచే సురువు చేస్తామన్న కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చే నెల ఏప్రిల్ నెల సంది సురువైతాయని అన్నాడట. ఈ నెల ఆ నెల అనుకుంటా, ఈ పండుగ ఆ పండుగ అనుకుంటా చెప్పుకుంటా పొద్దు గడుపుడే ఉన్నది. ఈ తేపనన్న బరాబర్ ఇస్తారా అంటే అరుచుకున్నా పారి. ఏలుబడిలకు వచ్చినాక ఏడాది గడిచింది. జనవరి 26 తారీఖు సంది కొత్త కోపన కారట్లకు అప్లికేషన్లు తీసుకుంటాము, అర్హులైన వాళ్లకు వెంటనే అందిస్తామని ఏతులకు చెప్పిర్రు. ఈ పండుగకి ఇస్తాము, ఆ పండుగకి ఇస్తాము, ఈ నెలలో ఇస్తాము, ఆ నెలలో ఇస్తామని పొద్దు పోవుకుంటా మాట మారుస్తున్న మలి సర్కారు కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇప్పుడైతే వచ్చే నెల ఏప్రిల్ నెల సంది పక్కా అందరికీ కొత్త కోపన కారట్లు ఇస్తామని అనుకొచ్చిండట. అనుమాన పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు, ఓ స్త్రీ రేపురా అన్నట్టు జరుపుకుంటా ఓడే ఉన్నది. కానీ ఇందిరమ్మ సర్కారు రేషన్ కార్డులు ఇచ్చింది లేదు, ప్రజలు తీసుకున్నది లేదు. మొన్నటిదాకా కొత్త కూపన్ కార్డులు కావాలంటే ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకుంటే మీ సేవలకు పోవాల్సిన పని లేదని అంటిరి. ఇంకో దిక్కు మీ సేవలకు పోయి అడిగితే మండలాఫీసులకు పోయి పాత రేషన్ కార్డుల పేర్లు కొట్టేయించుకోవాలని అట్లా కొన్నొద్దులు పొద్దు గడిపితిరి. పబ్లిక్ను చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ మీ సేవల పొంటది ఇంపబడితిరి. ఈ తేప ఏప్రిల్ నెల గిట్లా మీరు కొత్త కార్డులు ఇయ్యకుంటే మీ ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు తీసే కాడికి వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఎండాకాలం ఇంకా మొదలుగాకముందే కాలు బయట పెట్టకుండా కరిసేటట్టు కొడుతున్నాయి కదా ఎండలు. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే మాడ వలిగిపోయేటట్టు ఎండలు దంచుతున్నాయి. అందుకే బడి పిల్లలకు కూడా బాధ ఉండొద్దని ఒంటిపూట బడి పెట్టేందుకు చదువుల శాఖ ఆఫీసర్లు ఇషారా చేస్తుర్రట. ఒంటిపూట బడి ఎప్పటి సంది ఏం కథ అంటారా చెప్తా పండ్రి.
మార్చి 17 తారీఖు సంది ఒంటిపూట బడులు సురువు చేయాలని సర్కారు బడులకు సర్కారు చదువుల శాఖ ఆఫీసర్లు ఉత్తర్వులు పంపిర్రట. పొద్దుగాల 8 కొట్టంగానే బడులు సురువు చేసి పట్టవాగటిలి 1 గంట వరకల్లా ఇంటికి పంపేటట్టు ప్లాన్ చేసిర్రట. బడి పిల్లలకు కూడా మధ్యాహ్నం బువ్వ పెట్టేటోళ్ళు కూడా బిరాన వచ్చి వంటలు మంచిగా చేసి 1 గంటకు బువ్వ పెట్టి బడి పిల్లలను ఇంటికి పంపేటట్టు పని చేయాలని చెప్పిర్రట. ఒంటిపూట బడి కోసం మంచిగానే చెప్తురు. అయ్యా సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలు అయింది. ఇప్పుడు ఒంటిపూట బడులను నడిచినన్ని దినాలన్న సౌలతులు చక్కగా చేసి మంచిగా పాఠాలు చెప్పాలని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో ప్రభుత్వ భూములు ఏడేడ ఉన్నాయి, ఎవరన్నా అక్రమంగా ఆక్రమించిరా అని అన్ని చూసేందుకు హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ రెడీ అయ్యిందట. మరి సారుకు ఏడనన్నా భూములు జాగాలు చూస్తుంటే అనుమానం వచ్చిందా, అక్రమంగా కబ్జాలు చేసినట్టు కళ్ళకు కళ్ళబడ్డదా అంటే ఏమో మరి ఆడదాకా పోయి రంగనాథ్ సార్ని అడుగుదాం పారి. హైడ్రా ప్రజావానికి వస్తున్న ఫిర్యాదులను ముంగటేసుకొని చూస్తున్న రంగనాథ్ సారు ఇట్లా పట్నంలో ఉన్న సర్కారు జాగాలను మొత్తం ఓ పారి చూద్దామని ఆఫీసర్లు అందరిని వేసుకొని బయలుదేరిండట. ఇట్లా చెరువుల పొంటున్న శిఖంనే వలన చెరబట్టిరా. చెరువు శిఖం ఉన్న కాడికి అట్లనే ఉన్నదా, ఏమైనా తక్కువ అయిందా అని ఫిర్యాదులు ఏడేడికి నుంచి వచ్చినాయో ఆడికి పోయి మొత్తం ఇట్లా కలెదిరిగి చూసి కొత్తగా ప్లాట్లు చేసుకొని వెంచర్లు చేసిన వాళ్ళ తానికి పోయి అక్రమంగా ఏమన్నా సర్కారు భూమిని కింద మీద వేస్తుర్రా, మీ పట్టా భూమిలో మీరే ప్లాట్లు వేసిర్రా అని అన్ని ముచ్చట్లు అరుచుకుండట. అక్రమ ఆస్తులను గుర్తిస్తే మంచిదే గాని పేదలు కొనుక్కున్న భూమి కూడా గుర్తించిన అక్రమ ఆస్తిలా ఉంటే వాళ్లకు కూడా పని ఎవరైతే అమ్మినరో వాళ్ళ దగ్గర నుంచే పైకం ఇప్పించి పుణ్యం కట్టుకొని సారు, లేకుంటే అన్యాలంగా పేదలు అన్యాలం అయిపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. అగో ఏందే బాలన్న దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనబడితివి, ఇంతకు తెలంగాణలో పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనా లేకుంటే దేశం మొత్తం మీదనా? ఏడ నీకు దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అనిపించే అంటారా? అట్లా అన్నోళ్ళను చూపిస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఇక చూడుర్రి. అవు చూసినరా, ఇట్లా హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కలిసి ఎందుకు మలి సర్కారు మీదికి మరలబడుతుర్రంటే కాంగ్రెస్ సర్కారు మొన్నటి సంది పట్నంలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మాలని చూస్తున్నది కదా. అయితే ఆ 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లు ఉన్నదట. మా యూనివర్సిటీ భూమిని మీ సర్కారు ఎట్లా అమ్ముతుందని ఇట్లా స్టూడెంట్స్ మొత్తం కలిసి యూనివర్సిటీ కాడ లగాంచి లడాయి చేస్తుర్రు. అయ్యా సీఎం రేవంత్ సారు, హైడ్రా తెచ్చిందే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళ, అప్పట్లో సర్కారు జాగాలను దొంగతనంగా అమ్మినోళ్ళ భాగవతం బట్టబయలు చేస్తేందుకు మీరు ప్రభుత్వ భూములు మళ్ళా వాపసు తీసుకున్నారని కొందరు పబ్లిక్ సంబరపడుతున్న యాల మళ్ళా మీరే సర్కారు భూములను అమ్మజూసుడు ఏంది, పోయి విశ్వవిద్యాలయాల భూములకే ఎసరు పెట్టుడు ఏంది, అవిట్నే అమ్మాలనుకున్నాడు ఏంది సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరిస్తారు. ఇక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.